హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోకి స్వాగతం. 2025 మొదలయ్యి పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు. ఇంతలోనే మనం ఎన్నో విపత్తుల గురించి వింటున్నాం. ఒక పక్క లాస్ ఏంజల్స్ నగరమంతా మంటల్లో కాలిపోతుంటే, మరొక పక్క ప్రపంచ దేశాల మధ్య మనస్పర్ధలు మరింత పెరిగి యుద్ధాలు మరింత తీవ్రత చెందాయి. ఈ రెండు ఎప్పుడు ఉండేవి అనుకుంటే చైనాలో మరొక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. గత లీప్ ఇయర్ అయిన 2019 ఆఖరులో కోవిడ్ వస్తే, ఈ లీప్ ఇయర్ అయిన 2024 ఆఖరులో హెచ్ఎంపీవీ అనే ఒక కొత్త వైరస్ కేసులు పుట్టుకొచ్చాయి. కేవలం కొత్త సంవత్సరం మొదలయ్యి 10-15 రోజుల్లోనే ఎంత జరిగితే మిగిలిన సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో చూడాలి. సో మనం ఈ వీడియోలో ఈ 3 టాపిక్స్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఇవి జరగడానికి కారణాలు ఏంటి అండ్ ఇవి ఎక్కడి వరకు వెళ్ళి ఆగొచ్చో కూడా చూద్దాం. అండ్ మరి ముఖ్యంగా ఆఖరిలో వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఈ 2025లో జరగబోయే విషయాల గురించి చెప్పారు. అందులో ఆల్రెడీ ఒకటి జరగబోతుంది. సో అదేంటో కూడా ఈ వీడియోలో మనం లాస్ట్లో చూద్దాం. లాస్ ఏంజల్స్ ఫైర్. జనవరి 7వ తారీఖున కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఉండే పసిఫిక్ పాలిసైడ్స్ అనే ఒక సముద్ర మఠానికి దగ్గరగా ఉండే ప్రాంతంలో ఈ మొదట మంటలు మొదలయ్యాయి. అసలు ఎందుకు మొదలైందంటే గత ఏడాది అయిన 2024లో అసలు ఈ ప్రాంతంలో వర్షం పడలేదు. దీని కారణంగా అక్కడున్న గడ్డి మరియు చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ సమయానికి శాంటా ఆనా వేవ్స్ అనేవి సముద్రం వైపు వస్తాయి. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ఈసారి ఎప్పుడు వచ్చే వేగం కంటే మరింత వేగంగా సుమారు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు ఈ ప్రాంతం వైపు వీచాయి. ఒక పక్క వర్షం లేక అక్కడున్న గడ్డి మరియు చెట్లు ఎండిపోయి ఉన్నాయి. దానికి తోడు వేడి గాలులు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాన్ని తాకడంతో కొన్ని చెట్ల మధ్య జరిగిన రాపిడి కారణంగా ఈ మంటలు మొదలయ్యాయి. మొదట చిన్నగా మొదలైనప్పటికీ అదే కొన్ని రోజులకి కారుచిచ్చులా మారి ఇప్పుడు ఆ నగరం దాటి మరొక 5 నగరాల్ని తీవ్రంగా ఇంపాక్ట్ చేస్తుంది. ఎంతోమంది వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి కట్టించుకునే ఇల్లులు వాళ్ళ కళ్ళ ముందే కాలిపోవడం చూసి బాధపడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ యొక్క హెచ్చరికతో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ వాళ్ళ బంధువుల ప్రదేశాలకి చేరుకున్నారు. అయితే ఈ లాస్ ఏంజల్స్ ప్రాంతంలోనే మన ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రీ అయిన హాలీవుడ్ ఉంది. సో ఎంతో మంది మూవీ స్టార్స్ మరియు సెలబ్రిటీస్ యొక్క ఇల్లులు కూడా కాలిపోయాయి. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం విపత్తులో ఇప్పటి వరకు దాదాపు 25 మంది చనిపోయారు. ఎంతో మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి గవర్నమెంట్ వీటిని ఆపడానికి ఎంతో ట్రై చేసింది, కానీ ఆపలేకపోతుంది. వేలాది మంది ఫైర్ ఫైటర్స్తో పాటు 24/7 ఈ మంటల్ని ఆపుదామని చూస్తున్నారు, కానీ అవి ఆగట్లేదు. ఎందుకంటే ఈ మొత్తం విపత్తు ఎప్పుడో వాళ్ళు చేయి దాటిపోయింది. మొత్తం ప్రాంతం అంతా ఎండుగడ్డితో ఉండడంతో ఎంతో వేగంగా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఇప్పటి వరకు దాదాపు 25,000 ఎకరాల అడవులు కాలిపోయాయి అండ్ 15 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అండ్ రెండవది హెచ్ఎంపీవీ వైరస్. ఈ 2024 ఆఖరున చైనాలో మళ్ళీ హెచ్ఎంపీవీ అనే ఒక కొత్త వైరస్ ప్రజల్ని ఎఫెక్ట్ చేయడం మనందరం చూసాము. ఈ హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటన్యూమో వైరస్. ఎక్కువగా ఇది చిన్నపిల్లలు మరియు ముసలివాళ్ళు అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వైరస్ కొత్తగా వచ్చింది కాదు. దీని యొక్క ఫస్ట్ కేసు అనేది 2001లోనే రికార్డ్ అయ్యింది. ప్రతి ఇయర్ వింటర్ సీజన్లో కొన్ని దేశాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. దీని యొక్క సింటమ్స్ ఏంటంటే దగ్గు, జ్వరం, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వంటివి జరుగుతాయి. అయితే ఇది కూడా మిగిలిన వైరసెస్ లాగే వీలైనంత త్వరగా జనాలకి సోకుతుంది. అయితే దీని గురించి జనాలు ఎందుకు భయపడుతున్నారంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. కేవలం మనం ప్రాపర్ మెడికేషన్ తీసుకొని ఫుడ్ని పర్ఫెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఈ వైరస్కి సంబంధించి మన ఇండియాలో దాదాపు 15 కేసులు నమోదయ్యాయి. ఈ 15లో కూడా మ్యాక్సిమం చిన్నపిల్లలు మరియు ముసలివాళ్ళు ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. చైనాలో అయితే వేలాది మందికి సోకింది, కానీ వాళ్ళంతా సీరియస్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇదంత డేంజర్ కాదు అని చెప్తుంది. ఈవెన్ మన ఇండియన్ హెల్త్ మినిస్టర్ కూడా ఇదే చెప్పారు, ఈ వైరస్ కోవిడ్ అంత సీరియస్ కాదు, ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది అని. కానీ మనం అలాగనే రిస్క్ తీసుకోలేము. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు స్టార్టింగ్ ఇదే చెప్పారు, 2 to 3 వీక్స్ ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే సరిపోద్దని. కానీ కోవిడ్ చేసిన ఇంపాక్ట్ మనం అందరం చూసాము. సో ఈ వైరస్ దానంత డేంజరస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ 1% కూడా డేంజరస్ కాదు దాంతో పోల్చితే. కానీ మన సేఫ్ జోన్లో మనం ఉండడం చాలా మంచిది. రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం మరియు ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఖరిది 3వ ప్రపంచ యుద్ధం. కొత్త సంవత్సరంలో దేశాల మధ్య మనస్పర్ధలు అనేవి మరింత పెరిగాయి. ప్రస్తుతానికి కొన్ని దేశాల మధ్య తీవ్రమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అందులో మొదటిది రష్యా ఉక్రెయిన్ వార్. ఇది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సాధారణంగా సమయం గడుస్తుండగా యుద్ధం తీవ్రత చల్లారాలి, కానీ ఇది మాత్రం కాలానికి గాను పెరుగుతుంది. అసలుకి కొత్త సంవత్సరంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రత పెరగడానికి కారణం ఈస్ట్ ఉక్రెయిన్లో ఆస్కిల్ నది అని చెప్పేసి ఒక నది ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఉక్రెయిన్కి బార్డర్ కింద పనిచేస్తుంది. ఒకవేళ రష్యన్ ఆర్మీ ఇందులోకి ఎంటర్ అవ్వాలన్నా ముందుగా నది దాటాలి. అయితే ఈ కొత్త సంవత్సరంలో రష్యన్ ఆర్మీ చేసిన మొదటి పని ఆ నదిని దాటి ఈస్టర్న్ ఉక్రెయిన్లో మిలిటరీ బేస్ని ఏర్పరచుకుంది. దీని కారణంగా యుద్ధం యొక్క తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అండ్ మరొక విషయం ఏంటంటే యుఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ట్రంప్ తన గాని ప్రెసిడెంట్ అయితే
రష్యా యుక్రెయిన్ వార్‌ని ఆపుతానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు అతను ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి అతను యుద్ధం ఆపడానికి ట్రై చేసినప్పటికీ అది ఉక్రెయిన్‌కే ఫేవర్‌గా ఉంటుంది కాబట్టి రష్యాకి మద్దతుగా చైనా వెళ్తుంది. ఎప్పుడైతే అగ్రదేశాలు యుద్ధాల్లో పాల్గొంటాయో ఇంకా అది ఆటోమేటిక్‌గా కొన్ని రోజుల్లోనే ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు. కేవలం రష్యా, ఉక్రెయినే కాదు ఇజ్రాయెల్, పాలస్తీన్, సిరియా సివిల్ వార్, యెమెన్ క్రైసిస్ ఇలా ఇంచుమించు 10 దేశాల్లో పరిస్థితుల కారణంగా ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు. ఒకవేళ అదే గాని జరిగితే భూమి అంతమైపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు యుద్ధాలు జరిగినా కేవలం ఆ ప్రాంతం మరియు లక్షలాది మంది ప్రజలు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు గాని యుద్ధం జరిగితే 9 దేశాల దగ్గర అణుబాంబులున్నాయి. ఏ ఒక్క దేశం తలుచుకున్నా భూమిని అంతం చేయవచ్చు. అండ్ మరొక విషయం ఏంటంటే ఆ 9 దేశాల్లో కూడా మాక్సిమం దేశాలు యుద్ధం రావడానికే చూస్తాయి. ఈ అణుబాంబుల కారణంగా ఒకప్పుడు 2 తుపాకీలు మరియు మనుషుల మధ్య జరగాల్సిన యుద్ధం అనేది ఇప్పుడు 2 అణుబాంబుల మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని కోరుకుందాం. మరియు బ్రహ్మం గారి కాలజ్ఞానం నమ్మేవారి కోసం మరొక విషయం ఏంటంటే ఆయన కాలజ్ఞానంలో మూడో ప్రపంచ యుద్ధం 2025లో రాబోతుందంట. అండ్ ఈవెన్ 2027లో ఆ యుద్ధంలో ఇండియా కూడా పాల్గొనబోతుంది. సుమారు యుద్ధం మొదలైన 10, 12 ఏళ్లకే ఆ యుద్ధం ముగుస్తుంది. చరిత్రలో ఎక్కడ చూడనంత వినాశనం కేవలం యుద్ధంలోనే చూస్తామని చెప్పేసి ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలాగ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.